హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రాత పరీక్ష పెట్టి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మరొక 2 నోటిఫికేషన్స్ అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 2 రిక్రూట్మెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ఇండియా నేషనల్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 25th సెప్టెంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్స్, చండీగఢ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ కార్ డ్రైవర్ కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ లెవెల్ 2 కింద శాలరీస్ అయితే ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని. వేకెన్సీస్ అయితే 2 వేకెన్సీసే ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్స్ కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. అలాగే లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ కి సంబంధించి డ్రైవింగ్ చేసినటువంటి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 stages లో ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ కి మనకి ఎగ్జామినేషన్ పెట్టి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకి థియరీ టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించి 80 మార్కులకి మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. స్టేజ్ 2 వచ్చేసి మనకి ప్రాక్టికల్ టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ అని చెప్పేసి 20 మార్క్స్ కి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1 కి సంబంధించిన ఎగ్జామినేషన్ థియరీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇచ్చారు. కాంపిటిటివ్ ఆర్ క్వాలిఫైయింగ్ నేచర్ లో ఉంటుందా అంటే కాంపిటేటివ్ లో ఉంటుంది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 80 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ అండ్ పంజాబీ లాంగ్వేజెస్ లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మీరు ఇంగ్లీష్ లో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 33% ఈచ్ పేపర్ లో రావాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి 37%, ఫర్ అదర్ క్యాండిడేట్స్ కి 40% రావాలి. ఇంకా ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 20 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కింద డివైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి 20 మినిట్స్ చొప్పున మనకి టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ లో పార్ట్ 1 లో చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ మనకి ఈచ్ సెక్షన్ నుంచి రావడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ 2 వచ్చేసి అనలిటికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ కి సంబంధించి. ఇంకా పార్ట్ 3 వచ్చేసి సింపుల్ అర్థమెటిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 4 వచ్చేసి రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇవి డ్రైవర్ కి సంబంధించిన పోస్టులు కాబట్టి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా స్టేజ్ 2 వచ్చేసి మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్, క్యారీ అవుట్ మిర్రర్, మైనర్ రిపేర్స్ హ్యాండిల్డ్ బై డ్రైవర్స్, చేంజింగ్ ఆఫ్ వీల్స్, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వీల్స్ కరెక్ట్లీ. అలాగే మనకి పేపర్ 2లో సింక్రో స్పీడ్ అండ్ గేర్, సింక్రో క్లచ్ అండ్ యాక్సిలరేటర్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ స్టీరింగ్, రివర్సింగ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ స్టేజ్ 1 లో క్వాలిఫై అయినటువంటి వారు స్టేజ్ 2 కి సంబంధించినటువంటి టెస్ట్ కి అటెండ్ అవుతారని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 100 రూపీస్ పోస్టల్ ఆర్డర్ అయితే మీరు ఫీ పేమెంట్ కింద పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారని మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్, పంజాబ్ సర్కిల్, సెక్టార్ 17, చండీగఢ్ 160017 అనేటువంటి ఒక అడ్రస్ కి నెక్స్ట్ మంత్ 25th లోపు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ ఫామ్ ని మీరు ఫిల్అప్ చేసి అప్లికేషన్స్ అయితే పంపించండి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము.
ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి 2 నోటిఫికేషన్స్ లో సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇది మనకి మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి ఇండోర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి మనకి స్కిల్డ్ ఆర్టిజన్స్ కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఎంఎంఎస్ భోపాల్ నుంచి 2 వేకెన్సీస్, ఎంఎంఎస్ ఇండోర్ నుంచి 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ స్కిల్డ్ ఆర్టిజన్స్ కి సంబంధించి 8th క్లాస్ పాస్ అయ్యి ఆ తర్వాత మీరు దీనికి సంబంధించి పర్టికులర్ ట్రేడ్స్ లో ఎవరైతే ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వారి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ మీకు పర్టికులర్ 8th క్లాస్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, లేదంటే పర్టికులర్ ట్రేడ్ లో మీకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇంకా మోటార్ వెహికల్ మెకానిక్ కి సంబంధించి అలాగే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ హెచ్ఎంవి కూడా మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి వారికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. మీరు సెప్టెంబర్ 19th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుందని ఇక్కడ డేట్ లో మనకి క్లియర్ గా ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ 1 year పాటు ఉంటుంది, అంటే ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేస్తారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. లెవెల్ 2 కింద మీకు శాలరీస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ 30,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. సో 8th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఆ తర్వాత పర్టికులర్ ట్రేడ్ లో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ మీరు పంపించాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ దేనికి అప్లై చేస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేయాలి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ పంపించాలి. ది మేనేజర్ గ్రూప్ ఏ మెయిల్ మోటార్ సర్వీసెస్ జీపీఓ కాంపౌండ్ సుల్తానియా రోడ్ భోపాల్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ అడ్రస్ కి మీరు అప్లికేషన్స్ అయితే నెక్స్ట్ మంత్ 19th లోపు పంపించండి. సో నేను మీకు ఈ 2 నోటిఫికేషన్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు తక్కువ పోస్టులు ఉన్నా కూడా అప్లై చేయండి. సో ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, వీటికి రాత పరీక్ష కూడా పెడుతున్నారు కాబట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.